ఛానల్. ఈరోజు వచ్చేసి విక్స్ రోల్ ఆన్ ఇన్హేలర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి విక్స్ రోల్ ఆన్ ఇన్హేలర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు సేమ్ అలాగే ఇచ్చేసారు. సైడ్కి చూసుకున్నట్టయితే 2-in-1 రిలీఫ్ అని, అలాగే బ్లాక్డ్ నోస్, అలాగే హెడేక్ అని ఇచ్చేసారనమాట. అంటే 2-in-1గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కాంపోజిషన్ చూసుకున్నట్టయితే మనకు ఇన్హేలర్ 0.5 ml మెంతాలు, అలాగే కర్పూర వచ్చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మనకు కాంపోజిషన్ అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది బ్లాక్డ్ నోస్కు అలాగే హెడేక్ కూడా రిలీఫ్ ఇస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పేశారు. ఎలా అంటే మనం బ్రీత్ డీప్లీ చేసి ఇన్హేలర్ని లోపలికి అని అంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ హెడేక్ కూడా వస్తే మనం ఆ రోలర్ ఉంటుంది, రోలర్ని హెడ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ దీనికి సంబంధించినవి అయితే ఇక్కడ ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి 95 రూపీస్ అయితే ఉంది. కింద మనం చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అలాగే ఎక్స్పైరీ డేటు కూడా ఇవ్వడం జరిగింది. 2022 to 2023 12th మంత్ వరకు మనకి ఇక్కడైతే ఇచ్చేసారు. సో ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాము. మనకు పైన అయితే ఇలా కనిపిస్తుంది ఇన్హేలర్ అనేది. సో బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు ఆల్రెడీ ఓపెన్గానే ఉంది. అదొకసారి అయితే తీసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఇంతకుముందు ఓన్లీ ఇన్హేలర్ మాత్రమే ఉంటుంది, బట్ ఇప్పుడు ఎక్స్ట్రాగా వీళ్ళు రోల్ ఆన్ కూడా యాడ్ చేయడం జరిగింది, అలాగే నోస్కు అండ్ హెడేక్కు అనమాట. సో కొత్తగా ఉంది కదా, ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే వాడి చూద్దామని నేను తీసుకోవడం జరిగిందనమాట. నాకైతే బాగానే అనిపించింది ఇది వాడిన తర్వాత. ఎందుకంటే మనకు జలుబు చేసినప్పుడు హెడేక్ కూడా ఒక్కోసారి వస్తుంది కదా. సో హెడేక్కు డిఫరెంట్గా క్యారీ చేసే బదులు ఇదిగానే బెస్ట్ అనిపించింది అనమాట. ప్యాకెట్ ఫ్రెండ్లీగా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో మనమైతే ఇది తీసి ఎలా ఉందో అనేది కూడా నేను చూపిస్తాను. ఇదేంటంటే మనం 6 years అబోవ్ వాళ్ళు మాత్రమే వాడాలి, ఫర్ ఎక్స్టర్నల్ మాత్రమే యూస్ చేయాలి దీన్ని. మొత్తానికైతే ఇలా వచ్చేసింది. మనకు పైన వచ్చేసి ఇన్హేలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే విక్స్ ఇన్హేలర్ ఫర్ బ్లాకేజ్ నోస్ అని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మన డౌట్గా ఉంటే పైన వాళ్ళు క్లియర్గా ఇచ్చేసారు. సో కింద అయితే ఇలా ఉందన్నమాట. సో సైడ్స్కు చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు ఏదైతే చూపించామో కాంపోజిషన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా సేమ్ యాస్టీస్గా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్హేలర్ మీద చూడవచ్చు. ఇది వచ్చేసి నేను లోకల్ మార్కెట్లో తీసుకోవడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. కిందిది వచ్చేసి మనకు రోల్ ఆన్ అనమాట. ఇదే హెడేక్కు యూస్ చేస్తారు. వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ కన్ఫ్యూజన్ లేకుండానే వాళ్ళు పెట్టేశారు. సో అది కూడా ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను. పైన వచ్చేసి మనకు హ్యాంగింగ్ టైప్లో ఇలా మనకు కిచెన్ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకు జలుబు చేసినప్పుడు అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది ఇన్హేలర్ అనేది. ఇది వచ్చేసి రోల్ ఆన్ అనమాట. ఇదే మన హెడ్ పైన మనకు హెడేక్ వచ్చినప్పుడు పెట్టుకుంటే రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఏదైతే మనం జండు బామ్ అలా ఉంటుందో సాలిడ్ టైప్లో, ఇది లిక్విడ్ టైప్లో ఉంటుంది. అక్కడ పెట్టేసుకుంటే మనకు హెడేక్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట. ఇన్హేలర్ అయితే ఇలా రావడం జరిగింది. మెయిన్గా మనకు జలుబు చేసినప్పుడు, ఇంకేమైనా గొంతులో కిచ్చుకిచ్చుగా ఉన్నప్పుడు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ ఈజీగా కూడా క్యారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే మనం మామూలుగా జెండు బామ్ తీసుకుంటే అది హెయిర్ టైట్గా పెట్టేసుకోవాలి. ఇది ఒకటిగానే పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట. మెయిన్గా ఆఫీస్లో ఉన్న వాళ్ళకు, ట్రావెలింగ్లో చేసే వాళ్ళకు వీటికైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బెస్ట్ అని కూడా చెప్పవచ్చు అనమాట. ఇది ఎప్పుడో ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది. సో ఇది అనమాట మనకు విక్స్ వాళ్ళు ఇచ్చింది 2-in-1 ఇన్హేలర్ అండ్ రోలర్ అనమాట. చాలా బెస్ట్ అని అయితే చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ విక్స్ రోల్ ఆన్ ఇన్హేలర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.